Hi friends, today we'll discuss Azure DevOps Core Services. మనకు ఈ Azure DevOps లో 5 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కోర్ సర్వీసెస్ అంటారు. వాటిల్లో మొదటిగా వచ్చేసి Azure బోర్డ్స్ అన్నమాట. ఈ Azure బోర్డ్స్ మనం థియరిటికల్ గా ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా దీనికి మనం ఎటువంటి కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే జస్ట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ వర్క్ ఐటమ్స్‌ని యాక్టివ్ స్టేజ్‌లో ఉందా? టెస్టింగ్ ఫేజ్‌లో ఉందా? ఓకే. కంప్లీటెడ్ అయిపోయిందా? ఎనాలిసిస్ స్టేజ్‌లో ఉందా? జస్ట్ అవి ఏ ఫేజ్‌లో ఉందో ఐడెంటిఫై చేసుకోవడం కోసం యూజ్ చేసేదే ఈ యెష్యూర్ బోర్డ్స్. దీనికి మనం కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే. కాకపోతే ఈ యెష్యూర్ బోర్డ్స్ అనేది మనకు ఈ డెవాప్స్‌లో వన్ ఆఫ్ ది కోర్ సర్వీస్ అన్నమాట. విల్ డిస్కస్ డీప్ ఇన్ కమింగ్ సెషన్. తర్వాత వచ్చేసి మనకు ఎజ్యూర్ రిపోజ్. ఇవి రిపోజ్ అంటే మీనింగ్ ఏంటంటే రిపాజిటరీస్. కొంతమందేమో రిపోజ్ అంటారు షార్ట్‌కట్‌లో. ఇంకొంతమంది వచ్చేసి రిపాజిటరీస్ అంటారు. ఎలా అన్నా ఒకటే. ఈ రిపాజిటరీస్ దేనికి యూజ్ చేస్తారు అంటే, మనం ప్రాజెక్ట్‌ని ఈ ఎజ్యూర్ డెవాప్స్‌లోకి మనం మూవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఒక ప్రాజెక్ట్‌కొచ్చేసి ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ మీద నంబర్ ఆఫ్ టీమ్స్ వర్క్ చేస్తుంటాయి కదా! సో, వాళ్ళేంటంటే మనకు సెపరేట్ మళ్ళీ సబ్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని ఓకే. డే టు డే ఎవరైతే ఏ వర్క్ అయితే కంప్లీట్ చేశారో, ఆ వర్క్ ఈ రిపాజిటరీలోకి కోడ్ మూవ్ చేస్తూ ఉంటారనమాట. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి మనకేంటంటే టీమ్ మెంబర్స్ ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. అందరి వర్క్ వచ్చేసి ఈ రిపాజిటరీలోకి ఓకే. మెర్జ్ అయిపోతుంది. సో, దీనికి ఏంటంటే రిపాజిటరీస్ అంటారు. అయితే ఇవి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటే ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఒకటే రిపాజిటరీ అట్లా ఏముండదు. దీంట్లో ఏంటంటే మెయిన్ ఒక మెయిన్ బ్రాంచ్ తర్వాత డెవ్ బ్రాంచ్ ఆ తర్వాత ఇట్లా డిఫరెంట్‌గా పెట్టుకుంటారు. అది ఒక్కొక్క కంపెనీలో ఒక్కోలాగా యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక రెస్ట్రిక్షన్ అంటే ఏమి ఉండదు. సో, ఒక్కొక్కళ్ళొచ్చేసి ఒక్కోలా యూజ్ చేసుకుంటారు. ఎలా యూజ్ చేసినా సరే ఒక ప్రాజెక్ట్‌కొచ్చేసి ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తారు. అంతే. అంతకు మించి ఏం లేదు. చాలా ఈజీగా ఉంటాయి. సో, ఇప్పుడు మనం గిట్‌లో ఒక రిపాజిటరీ చేసేయచ్చు. అదే రిపాజిటరీని ఎజ్యూర్ డివాప్స్‌లో వాడతాం. అక్కడ మీరు గిట్‌లో యూజ్ చేసినా, ఎజ్యూర్ డివాప్స్‌లో యూజ్ చేసినా ప్రాసెస్ అయితే ఒకటే ఉంటది. ఏం డిఫరెంట్ ఉండదు. సో, వీటిని రిపాజిటరీస్ అంటారన్నమాట. దేనికి వాడతాము? కోడ్‌ని మెయింటైన్ చేయడానికి ఈ రిపాజిటరీని యూజ్ చేస్తాం. ఇది కూడా మనకు ఎజ్యూర్ డెవాప్స్‌లో వన్ ఆఫ్ ది కోర్ సర్వీస్. ఆ తర్వాతొచ్చేసి మనకు ఎజ్యూర్ టెస్ట్ ప్లాన్స్ అంటారు. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ది కోర్ సర్వీస్. దీన్ని దేనికి యూజ్ చేస్తారు అంటే, మనం రాసిన ఈ కోడ్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ అవ్వాలి కదా! ఈటికి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయన్నమాట. సో, టెస్ట్ ఎవరు చేస్తారంటే ఎవరైతే ఎజ్యూర్ డెవాప్ మీద టీమ్స్ ఉంటారో అది వాళ్ళు చేస్తారు. ఓకే. మనమైతే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలుసుకోవాలి. ఏంటి? ఎందుకు వాడతారు? ఈ టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి? దీనివల్ల యూజ్ ఏంటి? ఎలా యూజ్ చేయాలని మనం కూడా తెలుసుకోవచ్చు. ఓకే. సో, టెస్ట్ ప్లాన్ ఏంటంటే మనం చేసిన కోడ్ ఏ విధంగా వర్క్ అవుతుందో టెస్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేసేదే ఎజ్యూర్ టెస్ట్ ప్లాన్ అన్నమాట. తర్వాతొచ్చేసి ఎజ్యూర్ ఆర్టిఫాక్ట్స్. ఈ ఆర్టిఫాక్ట్స్ అంటే ఏం లేదు. డ్యూరింగ్ ద డెవలప్‌మెంట్ ఫేజ్ మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాంట్లో డెవలప్‌మెంట్ ఫేజ్ అని ఉంటుంది కదా! దీంట్లో వీల్ క్రియేట్ డాక్యుమెంట్స్, వీల్ క్రియేట్ ఫైల్స్, వీల్ క్రియేట్ కోడ్స్ ఇట్లా డిఫరెంట్‌గా ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నామో, ఈ చేసే యాక్టివిటీస్ అన్నీ ఎజ్యూర్ ఆర్టిఫాక్ట్స్ అంటారు. ఓకే. ఒక ఫైల్స్ క్రియేట్ చేయడం గానీ, కోడ్ క్రియేట్ చేయడం గానీ, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయడం గానీ, ఇవేవైతే చేస్తున్నామో ఈ ప్రాసెస్‌నే ఎజ్యూర్ ఆర్టిఫాక్ట్స్ అంటారనమాట. తర్వాతొచ్చేసి వి హావ్ అనదర్ వన్ ఎజ్యూర్ పైప్‌లైన్స్. సో, ఈ ఎజ్యూర్ పైప్‌లైన్ అంటే ఏం లేదు. మనకు రాసిన కోడొచ్చేసి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఓకే. మనం కోడ్ మూవ్ చేస్తూ ఉంటాం. అయితే దీంట్లో 2 డిఫరెంట్ వేస్‌లో ఉంటదనమాట. మాన్యువల్‌గా మూవ్ చేయటము, ఆటోమేట్ చేయటము. మాన్యువల్‌గా అనుకోండి మనమే కొన్ని కమాండ్స్ రాసేసి ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక ఎన్విరాన్మెంట్‌లోకి కోడ్ మూవ్ చేయడం. సో, ఈ యెజూర్ పైప్‌లైన్ అనేదేంటంటే ఆటోమేటింగ్ అన్నమాట. సో, ఆటోమేటిక్‌గా మనం కొన్ని కమాండ్స్ రాసేస్తే సో, ఒక బ్రాంచ్ నుంచి కోడ్ ఇంకొక బ్రాంచ్‌లోకి మూవ్ అయిపోతూ ఉంటుంది. సో, దీనికి యెజూర్ పైప్‌లైన్స్ అనే ఓకే. దీని వన్ ఆఫ్ ది కోర్ సర్వీస్. చాలా ఇంపార్టెంట్. రియల్ టైమ్‌లో గూడా మనకు యెజూర్ పైప్‌లైన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఆటోమేట్ చేస్తారన్నమాట.
సో, ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి ఒకటే ప్రాజెక్ట్‌లో. మాన్యువల్‌గా చేయాలనుకోండి, సో, ఏ ఒక్క ఫేజ్‌లో మనకు ఫెయిల్ అయినా సరే, మనకు చాలా కాన్ఫ్లిక్ట్ వస్తాయన్నమాట. ఏంటంటే, కోడ్ కాన్ఫ్లిక్ట్స్ రావటము, లేకపోతే ఏదైనా బిల్డ్ ఇష్యూస్ రావటము, లేతే ఏదైనా ఫైల్స్ మూవ్ చేయకపోవడం, ఇట్లాంటివి చాలా డిఫరెంట్‌గా జరుగుతుంటాయి. ఎందుకంటే, మాన్యువల్‌గా చేస్తుంటాం గదా! ఇందులో ఒక ఎంప్లాయీ ఏం కాదు దీని మీద వర్క్ చేసేది. నంబర్ ఆఫ్ టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రతి 1 అవర్‌కి ఎవ్వరో ఒకరు కోడ్ పుష్ చేస్తూనే ఉంటారు. సో, ఇలాంటి ప్రాసెస్‌లో ఏంటంటే మాన్యువల్‌గా చేయటం వల్ల ఎక్కడో ఒకసారి మిస్టేక్ చేసేసి మనకు డెవలప్‌మెంట్ అనేది డిలే అయిపోతూ ఉంటుంది. సో, అలాంటి ఇష్యూస్ రాకుండా ఏంటంటే ఈ యెష్యూర్ పైప్‌లైన్స్ సెట్ చేస్తారు. ఇదొచ్చేసి ప్రతి 1 అవర్‌కి ఆటోమేటిక్ రన్ అవ్వటము, లేతే 2 అవర్స్‌కి ఆటోమేటిక్ రన్ అవ్వటము, లేతే ఒక రోజుకి ఆటోమేటిక్ రన్ అవ్వటము. సో, ఇట్లా మన టీమ్ కెపాసిటీని బేస్ చేసుకొని ఈ టెస్ట్ ప్లాన్స్ అనేది టైమ్ సెట్ చేస్తారనమాట. అంటే ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి ఒక 1 అవర్. ఓకే. కొంచెం తక్కువ టీమ్ చేస్తున్నారనుకో ఒక 2 అవర్స్, 3 అవర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా టైమ్ లైన్స్ అనేది డిపెండ్స్ ఆన్ మన టీమ్ సైజ్‌ని బేస్ చేసుకొని ఈ యెజ్యూర్ పైప్‌లైన్స్‌ని రన్ చేస్తూ ఉంటారు. ఇవేంటంటే ఆటోమేటిక్‌గా కోడ్ ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక ఎన్విరాన్మెంట్‌కి మూవ్ చేయడం కోసం, మనం రాసిన కోడ్ బిల్డ్ అవ్వటము, ఆటోమేటిక్‌గా వర్క్ అవ్వడం కోసం ఈ పైప్‌లైన్స్‌ని రన్ చేస్తారు. ఇక్కడ మీకు ఈ స్క్రీన్‌లో కనిపిస్తున్న ఈ 5 సర్వీసెస్‌ని యెజ్యూర్ కోర్ సర్వీస్ అన్నమాట. డెవాప్స్ కోర్ సర్వీసెస్ అంటారు. చాలా ఇంపార్టెంట్. సో, మనం డెవాప్స్ నేర్చుకోవాలంటే ఈ 5 సర్వీసెస్ గురించి మనకు ఖచ్చితంగా తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి యెజ్యూర్ డెవాప్స్ సర్వీసెస్ కదా! సో, హియర్ విల్ డిస్కస్ ద వన్ పిక్చర్. ఈ పిక్చర్ మీరు చూసారంటే మనకు చాలా క్లియర్‌గా అర్థమైపోద్ది. యెజ్యూర్ రిపోస్ అంటే రిపోజిటరీస్. తర్వాత పైప్‌లైన్స్ అండ్ దెన్ బోర్డ్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్. ఈ కొలాబరేషన్ టూల్స్ అని ఉంది చూసారా? ఇదేంటి అంటే మీనింగు డెవలప్‌మెంట్ టీము, టెస్టింగ్ టీము అందరూ కలిసి చేసి వర్క్‌నే కొలాబరేషన్ అంటారనమాట. ఈ సెపరేట్ ఒక సర్వీస్ అనేం కాదు. సో, ఈ ప్రాజెక్ట్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరూ కలిసి చేసే ప్రాసెస్‌నే కొలాబరేషన్ అంటారు. అంతే. అంతకు మించి ఏం లేదు. దీనికి సెపరేట్‌గా ఏం లేదనమాట. ఓకే. సో, ఈ ఇమేజ్ చూస్తే మీకొక క్లారిటీ వస్తది. యెజ్యూర్ డెవాప్స్‌లో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి? ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి? ఈ సర్వీసెస్‌కి కూడా మనకు లోగో కనిపిస్తుందిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారంటే యెజ్యూర్ రిపోజ్. సో, ఈ రిపోజిటరీకొచ్చేసి దాని లోగో సింబల్ ఈ విధంగా ఉంటుంది. అదే పైప్‌లైన్‌కి ఈ విధంగా ఉంటుంది. ఓకే. టెస్ట్ ప్లాన్‌కొచ్చేసి ఈ సింబల్ ఉంటుంది. ఆర్టిఫాక్ట్స్. సో, ఈ విధంగా మనకు ఒక్కొక్క సర్వీస్‌కొచ్చేసి ఒక్కొక్క లోగో ఉంటుందన్నమాట. సింపుల్‌గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. ఈ ఇమేజ్‌లో మనకి ఏదైతే కనిపిస్తుందో సేమ్ లోగోస్ మనకు రియల్ టైమ్‌లో గూడా యెజ్యూర్ మనం ఓపెన్ చేసిన తర్వాత యెజ్యూర్ డెవాప్స్ పోర్టల్ ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకే. ఐయామ్ జస్ట్ గివింగ్ టు యూ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఈజీలీ రిమెంబర్ ద సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి యెజ్యూర్ బోర్డ్స్ అని చెప్పా గదా! సో, ఈ యెజ్యూర్ బోర్డ్స్ అంటే ఏంటి ఫస్ట్? యెజ్యూర్ బోర్డ్ ఈజ్ ఏ వెబ్ బేస్డ్ సర్వీస్. సో, ఈ యెజ్యూర్ బోర్డ్ అనేది మనకు వెబ్ అప్లికేషన్‌లో యూజ్ చేసే ఒక సర్వీస్ అన్నమాట. తర్వాతొచ్చేసి యెజ్యూర్ బోర్డ్ ఎనేబుల్ టు ప్లాన్ డెవలప్‌మెంట్ వర్క్ ఫ్లో. సో, ఇదేంటి సెకండ్ పాయింట్ మీనింగ్ ఏంటంటే, ఎవరైతే డెవలప్‌మెంట్ టీమ్ ఉంటుందో, టీమ్‌లో మనకు నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఒక టీమ్‌లో వచ్చేసి 10 మెంబర్స్, ఒక టీమ్‌లో వచ్చేసి 5 మెంబర్స్, 7 మెంబర్స్ అట్లా టీమ్ సైజ్‌ని బట్టి ఉంటది. సో, ఈళ్ళేం చేస్తారు, ఎవ్రీ డే వచ్చేసి మనకు స్క్రమ్ కాల్ ఉంటుంది రియల్ టైమ్‌లో. ఇది ఎజైల్ మెథడాలజీలో యూజ్ చేస్తాం. ఓకే. సో, ఈళ్ళు చేసే వర్క్ ఐటెమ్స్‌ని డిస్కస్ చేస్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఏ అనే అతను ఏ వర్క్ చేస్తున్నాడు, ఎంప్లాయీ బి అనే అతను ఏ వర్క్ చేస్తున్నాడు, వాటిని ట్రాక్ చేయాలి. సో, అలా ఇన్ఫర్మేషన్‌ని మనకు టీమ్ డెవలప్‌మెంట్ ఎనేబుల్ చేసుకోవడానికి వర్క్ ఐటెమ్స్ ట్రాక్ చేసుకోవడం కోసం ఈ యెజ్యూర్ బోర్డ్స్‌ని యూజ్ చేస్తాం. యెజ్యూర్ బోర్డ్ యూజ్డ్ టు ట్రాక్ ద వర్క్ ఐటెమ్. సో, ఈరోజు నేను ఒక వర్క్ ఐటెమే చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదన్నా క్రియేట్ చేయాలి. ఓకే. న్యూ ఎంప్లాయీ క్రియేట్ చేయాలి. ఒక రిజిస్టర్ పేజ్ మీద వర్క్ చేయాలన్నమాట. సో, నా వర్క్ ఐటెమ్ అనేది ఏ ఫేజ్‌లో ఉంది అని తెలుసుకోవడం కోసం మనం దాన్ని వర్క్ ఐటెమ్ అంటారు. టాస్క్ అన్నా సరే, వర్క్ ఐటెమ్ అన్నా సరే ఒకటే. కొంతమంది టాస్క్ అంటారు. ఇంకొంతమంది వర్క్ ఐటెమ్ అంటారు.
బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి మీనింగ్ సేమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వి హావ్ ఏ అనదర్. ఎజ్యూర్ బోర్డ్ సపోర్ట్ ద ఎజైల్ మెథడాలజీస్. రియల్ టైమ్‌లో ఏంటంటే మనకి ఎజైల్ మెథడాలజీ యూజ్ చేస్తారు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనుకోండి. సో, మాక్సిమం 99% వచ్చేసి ఎజైల్ మెథడాలజీని యూజ్ చేస్తారు. ఆ ప్రాసెస్‌ని కూడా ఈ ఎజ్యూర్ బోర్డ్ అనేది సపోర్ట్ చేస్తదనమాట. ఎజ్యూర్ బోర్డ్స్ ప్రొవైడ్ ద కస్టమైజబుల్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ మేనేజింగ్ ద వర్క్ ఐటెమ్స్. యాక్చువల్‌గా ఏంటంటే ఇది వెబ్ బేస్డ్ అప్లికేషన్‌లో యూజ్ చేసేదని చెప్పా గదా! మన ఓన్‌గా కూడా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. మనకెలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఈ ఎజ్యూర్ బోర్డ్స్‌ని. ఆ తర్వాత మీకు ఈ రైట్ సైడ్‌లో సింబల్ కనిపిస్తుందా? ఈ సింబల్ వచ్చేసి మనకు రియల్ టైమ్‌లో ఎజ్యూర్ బోర్డ్ యొక్క లోగో ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఈ స్క్రీన్ మీకు రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ సింబల్ టిక్ మార్క్‌లా కనిపించేసి మనకు ఎజ్యూర్ బోర్డ్ యొక్క లోగో అన్నమాట. చాలా ఈజీగా ఉంటది. దీనికొచ్చేసి మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. థియరిటికల్‌గా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఎలా యూజ్ చేస్తామో తెలిస్తే సరిపోతుంది. అంతే అంతకు మించి ఏం లేదు. ఇక్కడ మీరు కనిపిస్తుందా? మీకు ఎజ్యూర్ కమాండ్ బోర్డ్ అంటారు. సో, దీన్నే ఎజ్యూర్ బోర్డ్స్ అంటారనమాట. ఇక్కడ బ్యాక్‌లాగ్ మనం రియల్ టైమ్‌లో కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తాము. బ్యాక్‌లాగ్ అని, ఓకే. ఎపిక్ అని, అదేవిధంగా ఫీచర్స్ అని, చేంజెస్ అని, రిస్క్ మేనేజ్‌మెంట్ అని అలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తుంటారు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ నెక్స్ట్ స్లైడ్. సో, ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో రియల్ టైమ్‌లో కూడా మనకి ఇదే విధంగా ఎజ్యూర్ బోర్డ్స్ అన్నమాట. ఇక్కడ ఈ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఒక బోర్డ్‌లో వచ్చేసి ఒక స్మాల్ ఇమేజ్, ఒక హ్యూమన్ ఇమేజ్ కనిపిస్తుందా? ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టీమ్‌లో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాస్క్ ఇస్తారన్నమాట. ఓకే. సో, తర్వాతొచ్చేసి అనాలిసిస్ ఫేజ్. ఆ టాస్కొచ్చేసి అనాలిసిస్ చేయాలి. ఆ తర్వాతొచ్చేసి అనాలిసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెవలప్‌మెంట్ అన్నమాట. సో, ఇక్కడ డెవలప్‌మెంట్‌లో ఇక్కడ మనకు డూయింగ్ అని ఉంది కానీ యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో ఏంటంటే యాక్టివ్ అని ఉంటదన్నమాట. వర్క్ స్టార్ట్ చేశాను కదా! సో, ఇది యాక్టివ్ ఫేజ్‌లో ఉంది. ఈ డెవలప్‌మెంట్‌లో యాక్టివ్ తర్వాత మళ్ళీ డన్ అని ఉంటుంది. అంటే డెవలప్‌మెంట్ స్టార్ట్ అయిపోయింది. నా వర్క్ 1 వీక్‌లో అయిపోయింది. సో, నేను డన్ అని దాన్ని ఫేజ్‌ని దాన్ని స్టేటస్ చేంజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ టెస్ట్ అని ఉందా? టెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఉంటారు. సో, మనకు ఒకటే టీమ్‌లో టెస్టింగ్ టీమ్ ఉంటుంది. డెవలప్‌మెంట్ టీమ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డెవలప్‌మెంట్ టీమ్ వచ్చేసి యాక్టివ్ స్టేజ్‌లో పెట్టుకుంటాడు. తన వర్క్ అయిపోయిన తర్వాత డన్ అని కంప్లీట్ మూవ్ చేస్తాడన్నమాట. ఆ తర్వాత ఏదైతే టాస్క్ కంప్లీట్ అయిపోయిందో సేమ్ మనం వర్క్ చేసిన ఐటెమ్‌ని టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. వాడు కూడా ఏం చేస్తాడంటే, తను టెస్ట్ చేసేటప్పుడు తను యాక్టివ్ స్టేజ్‌లో పెట్టుకుంటాడు. తన దగ్గర కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డన్ అని మూవ్ చేస్తాడు. తర్వాత ఎండ్ ఆఫ్ ది స్ప్రింట్ వచ్చేసి కంప్లీట్. ఆ వర్క్ అనేది డెవలప్‌మెంట్ అయిపోయింది. టెస్టింగ్ అయిపోయింది. కంప్లీట్‌గా టాస్క్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో, ఇది రిపీటెడ్. మళ్ళీ కొత్త టాస్క్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ టాస్క్ అనాలిసిస్ చేయాలి. ఆ టాస్క్ వచ్చేసి ఎవరో ఒక డెవలపర్‌కి అసైన్ చేస్తారు. అతను యాక్టివ్ ఫేజ్‌లో పెట్టుకుంటాడు. అది డెవలప్‌మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డన్ అని మూవ్ చేస్తాడు. ఏదైతే డెవలపర్ కంప్లీట్ చేశారో ఆ టాస్క్ వచ్చేసి మళ్ళీ టెస్టింగ్ టీమ్ అతను తీసుకుంటాడు. అతను యాక్టివ్ స్టేజ్‌లో పెట్టుకుంటాడు. తన దగ్గర కూడా టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డన్ అని మూవ్ చేస్తాడు. ఆ స్ప్రింట్ అయిపోయిన తర్వాత ఆ కార్డ్ వచ్చేసి కంప్లీటెడ్ అని మూవ్ చేస్తారన్నమాట. ఇది రిపీటెడ్ ప్రాసెస్. మీకు ఇది యెజ్యూర్ బోర్డ్ అని అన్నమాట. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ యెజ్యూర్ బోర్డ్. సో, సమ్ కామన్‌లీ యూజ్డ్ వర్క్ ఐటెమ్స్ ఇన్ యెజ్యూర్ బోర్డ్స్. ఈ యెజ్యూర్‌లో మనకు కొన్ని కామన్‌గా యూజ్ చేసే బోర్డ్స్ ఉంటాయి. అవి చెప్తా ఇనండి. వాటిల్లో వచ్చేసి ఫస్ట్ ఎపిక్ అంటారు. ఎపిక్ అంటే మీనింగ్ ఏం లేదు. ఇట్ ఈస్ ఏ వర్క్ ఐటెమ్. సో, చాలా పెద్ద టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో, ప్రాజెక్ట్ అనేది ఒక రిక్వైర్మెంట్. అయితే ఇది చిన్నది కాదు కదా! చాలా పెద్ద రిక్వైర్మెంట్. దీన్ని ఎపిక్ అంటారు. సో, ఈ ప్రాజెక్ట్‌ని మనం ఏం చేయాలంటే సమ్ పీస్ ఆఫ్ వర్క్. సో, దాన్ని కట్ చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. సో, ఏవైతే మనం ఆ ప్రాజెక్ట్‌ని పీస్ ఆఫ్ వర్క్స్‌గా మనం డివైడ్ చేస్తామో వాటినే యూజర్ స్టోరీస్ అంటారనమాట. సో, ఈ యూజర్ స్టోరీస్‌ని మనం డెవలప్ చేయాలి యాక్చువల్‌గా. ఓకే. ఎపిక్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఏ లార్జ్ వర్క్. ఓకే. సో, వి నీడ్ టు స్ప్లిట్ దట్ వర్క్ ఇంటూ స్మాల్ పీసెస్. దట్ స్మాల్ పీసెస్ వర్క్ ఈస్ కాల్డ్ యూజర్ స్టోరీస్. తర్వాతొచ్చేసి వి హావ్ ఏ అనదర్ కీవర్డ్ బ్యాక్‌లాగ్. సో, బ్యాక్‌లాగ్ అంటే ఏం లేదు. ఈ యూజర్ స్టోరీని మనం వర్క్ చేయాలి కదా! ఈ యూజర్ స్టోరీలో ఒక పాయింట్ తీసుకుంటాం. ఆ పాయింట్‌ని ఇక్కడొచ్చేసి బ్యాక్‌లాగ్ అంటారు. అదే విధంగా టాస్క్ అని అంటారనమాట. సో, ఈ బ్యాక్‌లాగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక లాగిన్ స్క్రీన్ డెవలప్ చేయాలి. రిజిస్టర్ స్క్రీన్ డెవలప్ చేయాలి. లేకపోతే ఒక లిస్ట్ పేజ్
డెవలప్ చేయాలి. సో ఈ టాస్క్ దీన్నే బ్యాక్‌లాగ్ అంటారనమాట. ఓకే. బ్యాక్‌లాగ్ అంటే ఈస్ నథింగ్ బట్ వాటెవర్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ద టాస్క్ దట్ ఈస్ కాల్డ్ బ్యాక్‌లాగ్. నెక్స్ట్ వచ్చేసి ఇష్యూస్. మనం చేసే వర్క్ మీద ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అది కామన్ అన్నమాట. సో, కొన్ని సార్లు ఏంటంటే వర్క్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. అది ప్రొడక్షన్‌లోకి ఎళ్ళిపోయింది. సో, ఇష్యూస్ వస్తుంటాయి. సో, సెపరేట్‌గా మనకి ఇష్యూస్ అని ఒక బోర్డ్ ఉంటుంది. దాంట్లో కూడా ఈ ఇష్యూస్‌ని లాక్ చేస్తూ ఉంటారు. ఆ ఇష్యూస్ మీద వర్క్ చేయడం కోసం మనకు టాస్క్ అసైన్ చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత వచ్చేసి వి హావ్ అనదర్ వర్డ్ చేంజెస్. చేంజెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు నాకు ఒక రిజిస్టర్ పేజ్ వచ్చేసింది. లేకపోతే ఒక లిస్ట్ పేజ్ వచ్చేసింది. ఫస్ట్ నాకేంటంటే రిక్వైర్మెంట్ క్లియర్‌గా ఇచ్చేసారు. వర్క్ స్టార్ట్ చేయాలి. దానికొచ్చేసి ఒక 1 వీక్ టైం పడుతుందనుకున్నా. ఒక 3 డేస్ అయిపోయిన తర్వాత అదే పేజ్ మీద మనకు చేంజెస్ చెప్పారు. నాకు ఏదన్నా అదే లిస్ట్ పేజ్‌లో ఒక డిలీట్ బటన్ యాడ్ చేయాలి. లేతే ఎడిట్ బటన్ యాడ్ చేయాలి. లేతే క్రియేట్ న్యూ అనే బటన్ యాడ్ చేయాలి. ఇట్లా నాకు కొన్ని చేంజెస్ వస్తాయి. అలా చేంజెస్ రావటం వల్ల ఏంటంటే దాని టైం కూడా మారిపోతుంది. నేను యాక్చువల్‌గా నాకు ఫస్ట్ ఇనీషియల్‌గా ఇచ్చిన టైం ఏంటంటే 1 వీక్. నాకు 2, 3 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ స్క్రీన్‌లో చేంజెస్ చెప్పారు. సో, ఆ చేంజెస్ మళ్ళీ వితిన్ ద 3, 4 డేస్‌లో నేను కంప్లీట్ చేయలేను గదా! దానికి కూడా మళ్ళీ అనాలిసిస్ చేయాలి. ఓకే. దానికి ఎంత టైం పడుతుందో టైమ్ ఎస్టిమేషన్ ఇవ్వాలి. ఈటినే చేంజెస్ అంటారన్నమాట. ఈ చేంజెస్ వచ్చిన తర్వాత మనకు రిస్క్ మేనేజ్‌మెంట్. సో, ఇప్పుడు నాకు ఆ లిస్ట్ పేజ్‌లో ఏదైనా చేంజెస్ చెప్పారు. అది చేంజ్ చేస్తే నాకు ఎలాంటి రిస్క్ ఉంటుంది? దాన్నే రిస్క్ మేనేజ్‌మెంట్ అంటారన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ మన రియల్ టైమ్‌లో యూజ్ చేసే కీవర్డ్స్. సో, దీస్ ఆర్ ద కామన్‌లీ యూజ్డ్ కీవర్డ్స్ ఇన్ Azure boards. Okay, friends. Thanks for watching the video. Have a nice day. Please subscribe our channel.